ఇండియాస్ మోస్ట్ ఎవైటెడ్ పుష్ప 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ బ్రేక్ డౌన్ గురించి మాట్లాడుకునే ముందు వీడియో ఎండింగ్లో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. దానికి ఆన్సర్ తెలిస్తే డెఫినెట్గా కామెంట్ చేసేయండి. అండ్ వీడియో లాస్ట్ దాకా చూసి నచ్చితే ప్లీజ్ టు లైక్. ఆల్సో కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేస్తే ఫర్దర్గా నా వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ట్రైలర్ ఓపెనింగే కొన్ని ట్రక్స్ వాటర్లో వెళ్తూ ఉంటాయి. అలా వాటర్లో వెళ్ళడం వీళ్ళ సీక్రెట్ రూట్ అనుకుంటా. ఎందుకంటే ట్రైలర్లో మనకి ఒక మ్యాప్ చూపిస్తారు. ఆ మ్యాప్ ఏంటంటే మొత్తం ఎర్రచందనంని ఆ మ్యాప్లో ఉన్న వాటర్ రూట్స్ త్రూ తీసుకుని వెళ్తారు అని మ్యాప్లో చూపిస్తారు. పుష్పరాజ్ చెయ్యి కూడా చూడొచ్చు. ఆ చేతికున్న కడియం ఇంకా రింగ్స్ చూస్తుంటే అది పక్క పుష్పరాజ్ చెయ్యిలానే ఉంది. ఆ మ్యాప్ పేరు కూడా చిత్తూరు ఫారెస్ట్. అలా వాటర్లో తీసుకుని వెళ్ళడం ఒక సేఫ్ అన్నట్టు, అంటే పోలీసులకి చిక్కకుండా ఒక దొంగ మార్గం లాగా. నెక్స్ట్ ఫ్రేమ్లో జగపతి బాబు క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు కొత్తగా. మేబీ ఆ ఏరియాలో పెద్ద పాలిటీషియన్ అయి ఉండొచ్చు. వేరే సిండికేట్లతో, పుష్పరాజ్కి వ్యతిరేకంగా ఉన్న సిండికేట్లతో కనెక్షన్స్ ఉండి పుష్పరాజ్ని ఎలా అయినా కంట్రోల్ చేయడానికి జగపతి బాబు ట్రై చేస్తున్నాడు. బట్ పుష్పరాజ్ దేంట్లోనూ తగ్గేదేలే అన్నట్టు ఉంటాడు కాబట్టి ఆ డైలాగ్స్ వస్తాయి. ఏంటంటే డబ్బంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదు అనే డైలాగ్స్ అనమాట. సో నెక్స్ట్ ఫ్రేమ్లో చూసుకుంటే ఒక చిన్న పిల్లాడు కూర్చుని ఉంటాడు. పక్కన చాలామంది పిల్లలు క్రికెట్ ఆడతారు. సో మీరు గమనిస్తే ఈ పిల్లాన్ని ఆడనివ్వరనమాట. సో సడన్గా పిల్లాడి పక్క నుంచి ఒక బాల్ వెళ్తుంది. అస్సలు భయపడ్డాడు. ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా, ఆ చిన్న పిల్లాడే మన పుష్పరాజ్ అనమాట. సో చిన్నప్పటి నుంచే యాటిట్యూడ్, ఈగో, భయం లేకుండా ఆ లెక్కలేనితనం ఉందన్నమాట మన పుష్పరాజ్కి. అండ్ తర్వాత ఫ్రేమ్ చూస్తే చాలా వందల మంది ఉంటారు. వాళ్ళ దగ్గర ఒక రాడ్ ఉంటుంది. ఆ రాడ్ కింద హస్తం గుర్తుంటుంది. సో ఆ రాడ్ తీసుకొని నేలకేసి కొడుతూ ఉంటారనమాట. ఆ పర్టికులర్ సీన్ ఏదైతే ఉందో కేజీఎఫ్ నుంచి ఇన్స్పైర్ అయి తీసినట్టు అని నాకు అనిపించింది. సో వాళ్ళ మధ్యలో నుంచి పుష్పరాజ్ వస్తాడు. మేబీ ఈ ఏరియా మొత్తం నాదే అని బ్రాండింగ్ చేస్తున్నాడేమో అని అనిపించింది నాకైతే. అండ్ తర్వాత ఫ్రేమ్ చూస్తే పుష్పరాజ్ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు చేతిలో ఏదో పట్టుకుని. జనరల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు మనీయో గిఫ్ట్సో పట్టుకుని వెళ్తారు. బట్ పుష్పరాజ్ చేతిలో ఒక క్యాన్ ఉంది. అది ఏంటి అని తెలియాలంటే మూవీ కోసం వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ సీన్ చూసుకుంటే పుష్పరాజ్ ఒక డోర్ లోపల నుంచి వస్తూ ఉంటాడు. అండ్ 2 సైడ్స్ గన్మ్యాన్స్ ఉంటారు డోర్ పక్కకి, అటు సైడ్ ఇటు సైడ్. మేబీ జగపతి బాబుని కలవడానికి వస్తున్నాడేమో. మేబీ అదే ఫస్ట్ మీటింగ్ అయి ఉండొచ్చు పుష్పరాజ్కి జగపతి బాబుతో. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్ చూసుకుంటే పుష్పరాజ్ ఒక చైర్లో వచ్చి కూర్చుంటాడు. ముందు 2 పెద్ద ప్రైజ్ కప్స్ ఉంటాయి. యాక్చువల్గా పుష్పరాజ్ని చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడనివ్వరు కదా, బట్ ఇప్పుడు జరిగే క్రికెట్ మ్యాచ్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక చీఫ్ గెస్ట్గా వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ ఫేస్లో యాటిట్యూడ్ కూడా క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇంకొకటి, మెయిన్గా మూవీలో 3 ఫైట్స్ ఉండొచ్చు. లైక్ ఒక పోర్ట్ ఫైట్, జాతర ఫైట్ అండ్ ఫైనల్ ఫైట్. పోర్ట్ ఫైట్ ఏంటంటే పుష్పరాజ్ జపాన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిరిగిపోయిన నోట్ తీసుకుంటాడు జపాన్ సిండికేటర్ దగ్గర నుంచి. ఎందుకంటే సరికిచ్చేసాక ఇండియాలో డబ్బులు తీసుకోవడానికి ఒక హాఫ్ నోట్ ఇస్తారు. దాన్ని హవాలా నోట్ అంటారు కదా. సో ఆ హాఫ్ నోట్ ఇండియాలో ఎవరికైనా ఇస్తే దాన్ని మనీగా కన్వర్ట్ చేసి పుష్పరాజ్కి ఇస్తారు. అది ప్రాసెస్. బట్ ఇక్కడ ఏమవుతుంది, పుష్పరాజ్ని ఒక పోర్ట్లో కట్టేస్తారు. మీరు గమనిస్తే జేబులో నుంచి ఆ హాఫ్ నోట్ అనేది కింద పడడం మనకి ఫ్రేమ్లో చూపిస్తారు. సో మనకేం అర్థమైందంటే పుష్పరాజ్ని ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్స్ మోసం చేస్తారు. పుష్పరాజ్ అక్కడికి తీసుకోవడానికి ఒక్కడే వెళ్తాడు. బట్ చాలా గ్యాంగ్స్ అయితే చంపడానికి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ పుష్పరాజ్ సింగిల్ హ్యాండెడ్గా చాలా పెద్ద ఫైటే చేస్తాడు. అదే పోర్ట్ ఫైట్. బట్ పుష్పరాజ్ని తన్ని ఒక లేక్లో పడేయడం చూపిస్తారు మనకి. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలియాలంటే మూవీ కోసం వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ ఫైట్ వచ్చేసి జాతర ఫైట్. ఇక్కడ మనకి ఒక కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. పుష్పరాజ్ కట్టుకున్న సారీ అతను కట్టుకుంటాడు. బట్ డిఫరెన్స్ ఏంటంటే పుష్పరాజ్ అందరితో ఫైట్ చేసి గెలుస్తాడు. బట్ అతని మెడలో చెప్పుల దండ, హాఫ్ గుండుతో ఉండి పోలీసులు అరెస్ట్ చేయడం చూపిస్తారు. సో అరెస్ట్ చేస్తున్న టైంలో మీరు గమనిస్తే అతను అనుకున్న పని మాత్రం ఖచ్చితంగా అయిపోయింది అన్నట్టు ఆ టైప్ ఆఫ్ ఈవిల్ స్మైల్ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ ఏంటి అనేది తెలియాలంటే మూవీ కోసం వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఫైట్, ఇది మాత్రం పక్కా పెద్ద రీజన్ కోసమే జరుగుతుంది. బికాస్ ఎవరో పుష్పరాజ్ని కట్టేసినట్టు చేతిలో ఆ తార్లు, మెడలో స్కల్స్తో దండ, ఈ డీటెయిల్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తుంటే ఇది పక్కా ఫైనల్ ఫైటే. ఆల్సో స్మగ్లింగ్ కోసం అయితే కాదు, పుష్పరాజ్ పర్సనల్గా ఏమన్నా కోల్పోయి చాలా ఎమోషన్స్తో ఫైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ది మోస్ట్ కాంట్రవర్షియల్ సీన్ ఏంటంటే ఇంకొకటి, ఎర్రచందనం లాగ్స్ మీద ఒక శవాన్ని కాలుస్తూ ఉంటారు. ఆ శవం ఎవరిది? ఒక ఇంపార్టెంట్ వ్యక్తిదే అయ్యుండొచ్చు అని నా ప్రెడిక్షన్. సో నాకేమనిపిస్తుంది అంటే శ్రీవల్లిది అయ్యుండొచ్చు. బికాస్ శ్రీవల్లిని కాల్చాక పుష్పరాజ్ లాస్ట్ ఫైట్ చేయడానికి
శ్రీవల్లి శారీ కట్టుకుని వెళ్తాడు. సో అదొకటి. ఇంకొకటి పెద్ద పాలిటీషియన్ది అయి ఉండొచ్చు. శ్రీవల్లి కాళ్ళని పుష్పరాజ్ తన గెడ్డం కింద పెట్టుకుని తగ్గేదలే అని అన్నట్టు చూపిస్తారు. ఒక స్టార్ హీరో అలాంటి ఒక ఐకానిక్ సీన్ చేయడం చాలా గ్రేట్ అనిపించింది. పుష్పరాజ్ ఇంకా శ్రీవల్లి ఒక పెద్ద ఇల్లు తీసుకోవడం, దాంట్లో పూజలు చేయడం, జనాలకి భోజనాలు పెట్టడం, ఇదంతా మనం మూవీలో చూడబోతున్నాం. ఆల్సో వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ కూడా. అండ్ పుష్పరాజ్కి ఎన్ని ఎలివేషన్ సీన్స్ అయితే ఉన్నాయో అంతే ఈక్వల్గా ఫహద్ ఫాజిల్ రోల్కి కూడా ఎలివేషన్ ఇచ్చారు. వాళ్ళిద్దరి మధ్య ఆ ఫేస్ ఆఫ్ చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది. అండ్ పుష్ప 1లో సునీల్ పార్టీ ఇచ్చాడు, బట్ పుష్ప 2లో మన పుష్పరాజే పార్టీ ఇస్తున్నాడు ఈసారి. అండ్ మొత్తానికి పుష్ప 2 చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా గ్రాండ్ ఇయర్గా ఉండబోతుంది విజువల్స్ పరంగా. అండ్ ఆల్సో ఆ సాంగ్స్ బీజిఎం అయితే వేరే లెవెల్ అంతే. సో దిస్ ఇస్ మై ట్రైలర్ బ్రేక్ డౌన్. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది అని చెప్పాను కదా, అదేంటంటే మీరు ఇప్పటి వరకు చూసిన అన్ని మూవీ ట్రైలర్స్లో మీకు ఏ మూవీ ట్రైలర్ బాగా నచ్చింది అండ్ మూవీ ఫ్లాప్ అయింది? ఆ లిస్ట్ ఏంటో కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో మర్చిపోకుండా ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.